ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వందన క్యాటరింగ్ అధినేత దొంతంశెట్టి వినయ్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తమ క్యాటరర్గా ఎన్నికైన సందర్భంగా ఆదివారం నెల్లూరు మైపాడు రోడ్డులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత రాము ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. శాల్వా బొకేలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా రాము మాట్లాడుతూ ఆగస్టు 2, 3, 4 తేదీలలో జైపూర్లో ఆల్ ఇండియా క్యాటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగిందని, ఈ సదస్సులలో ఉత్తమ క్యాటరర్స్గా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన వినయ్కు ఎన్నికవ్వడము సంతోషంగా ఉందన్నారు. ఇలాంటివి మున్ముందు మరెన్నో సాధించాలన్నారు. ఆల్ ఇండియా క్యాటరర్స్ సదస్సులో నెల్లూరుకు చెందిన వినయ్ ఎన్నికవ్వడము జిల్లాకి గర్వకారణమన్నారు. ఉత్తమ క్యాటరర్గా ఎన్నికైన దొంతం వినయ్ కుమార్ మాట్లాడుతూ జైపూర్లో జరిగిన ఆల్ ఇండియా క్యాటరర్స్ అసోసియేషన్ సదస్సులో తనను ఉత్తమ క్యాటరర్స్గా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సందర్భంగా ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత ఆర్ఆర్ రాము ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు. తనను అభినందించిన క్యాటరర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేబిఎస్ రాజు, వేముల రవి, రాధాకృష్ణ, పి శ్రీనివాసులు, వెంకీ, రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు జిల్లా క్యాటరింగ్ ఓనర్లందరికీ కూడా ఈరోజు ఒక నెల్లూరులో ఒక పండుగలాగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి వంటల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి గుర్తింపుని ఈరోజు మా నెల్లూరు జిల్లాకు సంబంధించి మా నెల్లూరు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు వందన క్యాటరింగ్ అధినేత అయినటువంటి వినయ్ గారికి ఇటీవల కాలంలో ఎఫ్ఏఐసి ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆ కన్వెన్షన్కి పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోవడం, ఆ రాష్ట్రంలో వారు క్యాటరింగ్ రంగంలో ఏ విధంగా వాళ్ళు సేవలు చేశారు అని చెప్పనేసి దానికి ఎఫ్ఏఐసి వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా మిత్రులు నెల్లూరు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి వినయ్ కుమార్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేసుకోవడం కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అవార్డు ఎంపిక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి వందన క్యాటరింగ్ సేవలు చేస్తూ ఉన్నారు. రకరకాల వంటల్ని అందరికి కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త హంగులతో నెల్లూరుకి వంటలు, అన్ని రకాల వంటలు కూడా ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో చేసే వంటలు కూడా మన నెల్లూరు వాసులందరూ కూడా పరిచయం చేసినటువంటి వందన క్యాటరింగ్ వినయ్ గారు ఈరోజు ఈ అవార్డు అందుకోవడం కూడా మంచిది. అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. అంటే మంచి వ్యక్తికి, అన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం కూడా నిజంగా ఇది మంచి సంకేతంగా అయితే మేము భావిస్తూ ఉన్నాము. ఇటువంటి అవార్డులు, ఇటువంటి ఉన్నత శిఖరాలు వినయ్ గారు అందుకోవాలని చెప్పనేసి మా నెల్లూరు జిల్లా
క్యాటరర్స్ వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆయన అందరూ కూడా మా అందరికీ కూడా ఎప్పుడు కూడా తనలో నాలుగు లాగుంటూ మా అందరూ కూడా ఎప్పుడు కూడా మా క్యాటరింగ్ అసోసియేషన్ కూడా అందరం కూడా ఎప్పుడు స్నేహపూర్వకంగా ఉంటాం. ఒకరికొకరు అందరూ కూడా సహకరించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా దీని ఒక పండుగ వాతావరణం లాగా ఆయనకి ఈరోజు ఘనంగా ఈరోజు ఇక్కడ మా నెల్లూరు ఆర్ఆర్ కన్వెన్షన్లో ఆయనకి క్యాటరింగ్ అసోసియేషన్ మిత్రులందరి సమక్షంలో సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి క్యాటరింగ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మీడియా మిత్రులకి మాకు పిలవగానే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. నా పేరు వినయ్, వందనా క్యాటరింగ్ నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా FAIC ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ నిర్వహించిన 1-2 ఆగస్టు 1-2-3 తారీఖు నిర్వహించిన కన్వెన్షన్లో భాగంగా 20 రాష్ట్రాలు అక్కడ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి మనకి రావటం చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే మా కస్టమర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇలాగే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది దాకా ఆ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ దగ్గర నుంచి 200, 300, 500 అలా దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఆ కన్వెన్షన్లో పాల్గొనడం జరిగింది. మనం ముందుగా ఎప్పుడైతే చేసిన వీడియోస్, ఆ ఫొటోస్ మనం అన్నీ కూడా వాళ్ళకి జ్యూరీకి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు సెలెక్ట్ చేసి హైజెనిక్గా ఆ ప్రెజెంటేషన్, హాస్పిటాలిటీ అంతా చూసి వాళ్ళు మనకి అవార్డుని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 2 అవార్డులు వచ్చినాయి. ఒకటి మనకు ఒకటి వచ్చింది, ఒకటి ఇంకా మచిలీపట్నం ఒకటి వచ్చిందండి. అందులో మనకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి క్యాటరింగ్ మిత్రులు, శ్రేయోభిలాషులు మమ్మల్ని ఎప్పుడు అంతా ఒకే కుటుంబంలాగా ఉంటాం. ఓకే.